శాంతి 30/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా మనసును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఆత్మను. దూరదేశం నుండి వచ్చిన ఆత్మను. నా దేశం అనాది దేశం. ఈ దేశంలో నేను బాబాతో పాటు ఉంటాను. నేను మరియు నా బాబా జ్యోతిర్బిందు స్వరూపంలో ఈ దేశంలో ఉంటాము. నా అనాది దేశం చాలా ప్రియమైనది. ఆ తర్వాత నేను ఈ భూమిపైకి కొత్త ప్రపంచమైన స్వర్గంలోకి దిగుతున్నాను. ఇక్కడ ఆది దేవతా స్వరూపంలో ఉన్నాను. నలువైపులా పవిత్రత, సుఖశాంతులతో సంపన్నమైన ప్రపంచంలో ఉన్నాను. ఆ తర్వాత మధ్యకాలంలో పూజ్యనీయ స్వరూపంలో ఉన్నాను. నా దివ్య శక్తులకు, మహాన్ కార్యాలకు అత్యంత భావనతో, శ్రద్ధతో పూజలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సంగమయుగంలో నేను బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నాను. బాప్దాదాతో పాటు విశ్వ కళ్యాణం యొక్క పాత్రను అభినయిస్తున్నాను. చివర్లో నేను ఫరిష్తా స్వరూపంలో ఉన్నాను. ఈ 5 స్వరూపాల అభ్యాసాన్ని నడుస్తూ, తిరుగుతూ, మధ్య మధ్యలో చేస్తూ ఉన్నాను. దీని వలన మనసు యొక్క ఎక్సర్సైజ్ చాలా సులభంగా జరుగుతుంది. నా మనసు సదా ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను మనసుకు యజమానిని. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. నాకసలు ఏ విషయమూ కష్టం కాదు. నేను సంస్కారాలను సహజంగానే పరివర్తన చేసుకోగలను. పరవశమయ్యేందుకు బదులుగా నేను అలర్ట్గా మరియు యాక్యురేట్గా ఉంటాను. బాబాకు సహచరునిగా అయి ఉంటాను. ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది ఇమర్జ్ అవుతుంది. నేను సంపన్న మరియు సంపూర్ణ ఆత్మను.
ఏ పొరపాటునైనా ఒక్కసారి చేసిన తర్వాత భవిష్యత్తు కోసం అనుభవిగా అయి బాగా రియలైజ్ అవుతాను. అదే మాయ రకరకాల రూపాలను మార్చుకుని వచ్చినా సరే నేను చాలా చక్కగా పరిశీలించగలను. అదే పొరపాటును రెండోసారి రిపీట్ చేయను. నా మనసు సత్యమైనది. నా మనసులో కేవలం బాప్ దాదా ఉన్నారు. ఏదేమైనా సరే నేను సత్యమైన మనసుతో, రియలైజేషన్ పవర్తో బాబా ఎదురుగా నా పొరపాటు ఉంచుతాను. మనసును ఖాళీ చేసుకుంటాను. బాబా, నేను ఎవరినైనా ఎలా ఉన్నా మీ వాడినే. నేను పూర్తిగా నా మనసును మీకు సమర్పిస్తున్నాను. అందుకే మనోభిరాముడైన బాప్ దాదా కూడా నా మనసులో కూర్చుంటారు. సత్యమైన హృదయంపై భగవంతుడు రాజీ అవుతారు. బాబాతో నా బుద్ధి లైన్ క్లియర్గా, స్పష్టంగా ఉంది. బాప్ దాదా నాకు ఎక్స్ట్రా సహాయాన్ని ఇస్తున్నారు, శక్తినిస్తున్నారు, ఆశీర్వాదాలను ఇస్తున్నారు. బాబా నాకు తెరిచి ఉన్న భాండాగారాన్ని ఇచ్చేశారు. నేను సంపన్న ఆత్మను. అన్ని విషయాలలోనూ, అన్ని సంబంధాలలోనూ సఫలత పొందాను. నేను మనసా విజయిని. నా వాణిలో మధురత ఉంటుంది. నేను సదా ఈజీ నేచర్తో ఉంటాను. నిర్లక్ష్యపు నేచర్ కాదు. ఎటువంటి సమయము, ఎటువంటి వ్యక్తో, ఎటువంటి పరిస్థితియో దానిని గమనించి, పరిశీలించి నన్ను నేను ఈజీగా ఉంచుకుంటాను. నేను
కలుపుగోలుగా ఉండే ఆత్మను. పెద్దవారితో పెద్దరికంతో, చిన్నవారితో చిన్నవారిలా, సహచరులతో సహచరునిలా నడుచుకుంటాను. అందరికీ ప్రేమ మరియు గౌరవాన్ని ఇస్తాను. ఈజీ నేచర్ మరియు ఆఫీషియల్ నేచర్ యొక్క బ్యాలెన్స్ ఉంచుతాను. నేను బాబా సమానమైన ఆత్మను. బాబా నయనాలలో, హృదయంలో, మస్తకంలో సమీపంగా ఉన్నాను. సదా ఒక్క బాబా అనే ప్రపంచంలోనే ఉంటాను. బాబాకు అతి శ్రేష్టమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియాతి ప్రియమైన ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. 3/7/2024. మధురమైన పిల్లలు, కళంగీధరులుగా అయ్యేందుకు మీ అవస్థను అచలంగా స్థిరంగా తయారు చేసుకోండి. ఎంతగా మీపై కళంకాలు మోపబడతాయో అంతగా మీరు కళంగీధరులుగా అవుతారు. ప్రశ్న: తండ్రి ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడిచే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు? జవాబు: తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, మధురమైన పిల్లలు, మీరు ఎవరితోనూ గొడవ పడకూడదు, శాంతిగా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా మీ మాట నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒకరినొకరు విసిగించుకోకండి. ఎప్పుడైతే లోపల ఎటువంటి భూతము ఉండదో, నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు మాటలు వెలువడవో, మధురంగా మాట్లాడటం జీవిత ధారణగా అవుతుందో, అప్పుడు బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలుగుతారు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఆత్మాభిమాని భవ. మొట్టమొదట తప్పకుండా ఇలా చెప్పాల్సుంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయడం. తండ్రి అంటారు, నేను పిల్లలు పిల్లలు అని అనేటప్పుడు ఆత్మల్నే చూస్తాను. శరీరమైతే పాత చెప్పు వంటిది. ఇది సతోప్రధానంగా అవ్వలేదు. సతోప్రధాన శరీరమైతే సత్యుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. శరీరమైతే పాతదే. ఇప్పుడు మీరు మీ ఆత్మను తీర్చిదిద్దుకోవాలి, పవిత్రంగా తయారు చేసుకోవాలి. సత్యుగంలో శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడ్డం ద్వారా ఆత్మ శుద్ధంగా అవ్వదు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా శుద్ధంగా అవుతూ ఉంటారు. ఇది మీ పని. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి దారిని తెలియజేసేందుకే వస్తారు. ఈ శరీరమైతే అంతిమం వరకు పాతగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ పుష్పంలా అయిపోతే ఇక కర్తవ్యాలు కూడా మంచిగా చేస్తుంది. అక్కడ పక్షులు జంతువులు కూడా మంచి మంచివి ఉంటాయి. ఇక్కడ పక్షులు మనుషులను చూసి పారిపోతాయి. అక్కడైతే మంచి మంచి పక్షులు మీ ముందు వెనక ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి.
అది కూడా నియమానుసారంగానే తిరుగుతాయి. ఇంట్లోకి దూరిపోయి అశుద్ధం చేసి వెళ్తాయని కాదు. అది చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. ఇప్పుడింకా ఎంతో మార్జినుంది. స్వర్గం యొక్క మహిమ అయితే అపారమైనది. తండ్రి మహిమ కూడా అపారమైనది. అలాగే తండ్రి ఇచ్చే ఆస్తి మహిమ కూడా అపారమైనది. పిల్లలకి ఎంతటి నష ఉండాలి. తండ్రి అంటారు, ఎవరైతే సేవ చేస్తారో వారు తమంతట తామే గుర్తుకొస్తారు. నేను అటువంటి ఆత్మలు గుర్తు చేస్తాను. ఆత్మలో మనసు బుద్ధి ఉన్నాయి కదా. మేం ఫస్ట్ నంబర్ సేవ చేస్తున్నామా లేక సెకండ్ నంబర్ సేవ చేస్తున్నామని స్వయమే అర్థం చేసుకుంటారు. ఇది అందరూ నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. కొందరు మ్యూజియంలు నిర్మిస్తారు, ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైన వారి వద్దకు వెళ్తారు. తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తూ ఉండొచ్చు. అందరిలోనూ తమ తమ గుణాలున్నాయి. ఎవరిలోనైతే మంచి గుణాలుంటాయో వారిని వీరు ఎంత గుణవంతులు అని అంటారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు సదా మధురంగా మాట్లాడతారు. వారెప్పుడూ చేదుగా మాట్లాడలేరు. ఎవరైతే చేదుగా మాట్లాడతారో వారిలో భూతాలున్నాయి. దేహాభిమానం నంబర్ 1 భూతం. ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తాయి. మనుషులు తప్పుడు నడవడిక కూడా ఎంతగానో నడుస్తారు. తండ్రి అంటారు, పాపం వారి దోషమేమీ లేదు. మీరు కల్పపూర్వం కష్టపడినట్లుగా కష్టపడాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం విశ్వం యొక్క తాడు, కంట్రోల్ మీ చేతుల్లోకి రానున్నది. ఇది డ్రామా చక్రం. సమయాన్ని కూడా సరిగ్గా చెప్తారు. ఇంకా చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వాళ్ళు స్వతంత్రత ఇచ్చినప్పుడు దేశాన్ని 2 భాగాలుగా చేసేస్తారు. ఇక పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే వారి ఆయుధాలు మొదలైన వాటిని ఎవరు తీసుకుంటారు? ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు. ఏమంటూ ఉంటారంటే, ఈ భాగం మాకు లభించాలి, దీన్నింకా పూర్తిగా పంచలేదు, అటువైపు నీరు బాగా వెళ్తుంది, పంటలు బాగా పండుతున్నాయి, ఇటువైపు నీరు తక్కువగా ఉంది అంటూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. దానితో ఇక గృహయుద్ధాలు జరుగుతాయి. గొడవలైతే ఎన్నో జరుగుతాయి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక మీరు కూడా నిందలు పడతారు. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు మీరు కళంగీధరులుగా అవుతారు. ఏ విధంగా బాబా నిందలు పడతారో అలా మీరు కూడా నిందలు పడతారు. పాపం వారికి అసలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు అన్నది తెలియదని మీకు తెలుసు. 84 జన్మల విషయమైతే చాలా సహజమైనది. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు. అది కూడా డ్రామాలో వారి పాత్ర. ఇందులో ఏం చేయగలరు? ఎంతగా కష్టపడినా పైకెక్కలేకపోతారు. పురుషార్థమైతే చేయించడం జరుగుతుంది కానీ వారి భాగ్యంలో లేదు. రాజధాని స్థాపన అవుతుంది, అందులో అందరూ కావాలి. అలా భావిస్తూ శాంతిగా ఉండాలి. ఎవరితోనూ గొడవపడే విషయమేదీ లేదు. ఇలా చెయ్యకండి, దానివలన పదవి ఇంకా తగ్గిపోతుంది అని ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇలా ఆత్మ వింటుంది. ఎవరికైనా మంచి విషయాన్ని అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు. అందుకే వారిని వదిలేయాలి. వారు స్వయమూ అలాగే ఉంటే ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకు ఉంటుంది. మాయ కూడా రోజురోజుకు కఠినంగా అవుతూ ఉంటుంది. మహారథులతో మాయ కూడా మహారథిగా కొట్లాడుతుంది. మాయా తుఫాన్లు వస్తూ ఉంటాయి. కాని తండ్రిని స్మృతి చేయడం అభ్యాసమైపోతుంది. అప్పుడు పూర్తిగా అచలంగా స్థిరంగా ఉంటారు. మాయ హైరానా పరుస్తుంది అని అర్థం చేసుకుంటారు. కాని భయపడకూడదు.
కళంగిదర్లుగా అయ్యే వారిపై కళంకాలు మోపబడతాయి. ఇందులో అసంతుష్టులుగా అవ్వకూడదు. వార్తాపత్రికల వారు ఏదో ఒకటి విరుద్ధంగా రాస్తారు. ఎందుకంటే ఇది పవిత్రతా విషయం. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అకాసుర్లు, బకాసుర్లు అన్న పేర్లు కూడా ఉన్నాయి. పూతన, శూర్పణఖ మొదలైన స్త్రీల పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు మొట్టమొదట మహిమ కూడా తండ్రిదే వినిపిస్తారు. మీరు ఒక ఆత్మ అని అనంతమైన తండ్రి చెప్తారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇది రచయిత మరియు రచనల జ్ఞానం. ఇది చదువు. దీని ద్వారా మీరు స్వదర్శన్ చక్రధారులుగా అయి చక్రవర్తి రాజులుగా అవుతారు. అలంకారాలు కూడా మీవే. కాని బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు. అందుకే ఈ అలంకారాలను విష్ణువుకిచ్చేశారు. ఆత్మేమిటి, పరమాత్మెవరు అనే విషయాలన్నింటినీ ఇంకెవరూ తెలియచేయలేరు. ఆత్మ ఎక్కడి నుండొచ్చింది, శరీరం నుండి ఎలా వెళ్ళిపోతుంది? ఒక్కోసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి బ్రుకుటి నుండి వెళ్ళిపోతుందని, ఒక్కోసారి నుదుటి నుండి వెళ్ళిపోతుందని అంటూ ఉంటారు. దానిని ఎవరూ తెలుసుకోలేరు. ఆత్మ శరీరాన్ని ఇలా వదులుతుందని, కూర్చుంటూ కూర్చుంటూ తండ్రి స్మృతిలో దేహాన్ని త్యజించేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి వద్దకైతే సంతోషంగా వెళ్ళాలి. పాత శరీరాన్ని సంతోషంగా వదిలేయాలి. సర్పం ఉదాహరణ ఉంది కదా. జంతువుల్లో ఉన్న తెలివి కూడా మనుషుల్లో లేదు. ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఏ విధంగా భ్రమరం పురుగులను మార్చేస్తుందో మీరు అలా తయారవ్వాలి. మీరు కూడా మనుషుల రూపీ పురుగులను మార్చేయాలి. కేవలం ఉదాహరణలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా అలా చెయ్యాలి. ఇప్పుడు పిల్లలైన మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నారు కావున లోపల సంతోషం ఉండాలి. వారికి వారసత్వం గురించి తెలియనే తెలియదు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది. అందరూ శాంతిధామంలోకి వెళ్తారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ సర్వులకు సద్గతినివ్వరు. మీది నివృత్తి మార్గం. మీరు బ్రహ్మంలో లీనమయ్యేందుకు పురుషార్థం చేస్తారు అని వారికి ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. కాని తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తారు. ఇది చాలా గుహ్యమైన విషయము. ఎవరికైనా మొట్టమొదట భగవంతుడు మరియు రాజ్యాధికారం గురించి చదివించాల్సి ఉంటుంది. వారికిలా చెప్పండి, మీకు 2 తండ్రులున్నారు. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి. హద్దు తండ్రి వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. ఎన్ని అపారమైన దుఃఖాలు లభిస్తాయి. సత్యుగంలోనైతే అపారమైన సుఖముంది. అక్కడ జన్మే వెన్నలా ఉంటుంది. అక్కడ ఎటువంటి దుఃఖం కలిగించే విషయమూ ఉండదు. దాని పేరే స్వర్గం. అనంతమైన తండ్రి నుండి అనంతమైన రాజ్యాధికారం అనే వారసత్వం లభిస్తుంది. మొదట సుఖముంటుంది, ఆ తర్వాత దుఃఖముంటుంది. మొదట దుఃఖం, ఆ తర్వాత సుఖం అని అనడం తప్పు. మొదట కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. అంతేకాని పాత ప్రపంచ స్థాపన జరగదు. పాత ఇంటిని ఎవరైనా నిర్మిస్తారా? కొత్త ప్రపంచంలోనైతే రావణుడుండడు. ఈ విషయాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కావున బుద్ధిలో ఈ యుక్తులుండాలి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. మీరొస్తే వారు ఎలా ఇస్తారో వివరిస్తాము అని చెప్పాలి. ఇలా చెప్పేందుకు కూడా యుక్తి కావాలి. దుఃఖధామం యొక్క దుఃఖాలను కూడా మీరు సాక్షాత్కరింపచేయండి. ఎన్ని అపారమైన దుఃఖాలున్నాయి, లెక్కలేనన్నున్నాయి. దీని పేరే దుఃఖధామం. దీనినెవరూ సుఖధామమని అనలేరు. సుఖధామంలో శ్రీకృష్ణుడుంటారు. శ్రీకృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామం అంటారు. వారు సుఖధామానికి యజమానిగా ఉండేవారు. వారికి మందిరాలలో ఇప్పుడు పూజ జరుగుతోంది. ఇప్పుడు ఈ బాబా లక్ష్మీనారాయణ మందిరంలోకి వెళ్తే
ఓహో, నేనీ విధంగా అవుతాను అని అంటారు, అంతేకాని వారి పూజ చెయ్యరు. నంబర్ 1 అవుతారు, మరి 2వ 3వ నంబర్ వారిని ఎందుకు పూజించాలి? మనము సూర్యవంశులుగా అవుతాము. అది మనుషులకు తెలియదు. వారైతే అందర్నీ భగవంతుడు అని అంటూ ఉంటారు. అంధకారం ఎంతగా ఉంది? మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు? అందుకు సమయం పడుతుంది. కల్పపూర్వం ఎంత సమయమైతే పట్టిందో అంతే సమయం పడుతుంది. త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ ఈ జన్మే వజ్రతుల్యమైన జన్మ. దేవతల జన్మను కూడా వజ్రతుల్యమైన జన్మ అని అనరు. వారు ఈశ్వరీయ పరివారంలో ఏమీ లేరు. ఇది మీ ఈశ్వరీయ పరివారం, అది దైవీ పరివారం. ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు! గీతలోనైతే పిండిలో ఉప్పంత జ్ఞానం ఉంది. శ్రీకృష్ణుడి పేరు వేసి ఎంత పొరపాటు చేశారు! మీరు దేవతలను దేవతలంటారు, మరి శ్రీకృష్ణుని భగవంతుడని ఎందుకు అంటున్నారు అని మీరు అడగండి. విష్ణు ఎవరు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుషులు జ్ఞానం లేకుండా ఏదో అలాగా పూజ చేస్తూ ఉంటారు. ప్రాచీనమైన వారు కూడా దేవీదేవతలే. వారొకప్పుడు స్వర్గంలో ఉండి వెళ్లారు. సతో రజో తమోలోకి అందరూ రావాలి. ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. పిల్లలకు పాయింట్లయితే ఎన్నో అర్థం చేయిస్తూ ఉంటారు. బ్యాడ్జ్ పై కూడా మీరు బాగా అర్థం చేయించొచ్చు. తండ్రిని మరియు చదివించే టీచర్ను స్మృతి చేయవలసి ఉంటుంది. కాని మాయతో కూడా ఎంతగా పెనుగులాట జరుగుతూ ఉంటుంది. ఎన్నో మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. కాని ఒకవేళ మీరు వినకపోతే మరి ఎలా వినిపించగలరు? చాలా వరకు పెద్ద మహారథులు బయటకు అటు ఇటు వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేసేస్తారు, మళ్ళీ చదవరు. కడుపు నిండి ఉంది. తండ్రి అంటారు, నేను మీకు ఎంత గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను, వాటిని మీరు విని ధారణ చేయాలి. ధారణ జరగకపోతే అపరిపక్వంగానే ఉండిపోతారు. చాలామంది పిల్లలు కూడా విచారసాగర మంతనం చేసి మంచి మంచి పాయింట్లు వినిపిస్తారు. బాబా చూస్తారు, వింటారు. అవస్థ ఎలా ఎలా ఉంటుందో అలాంటి పాయింట్లు తీయగలుగుతారు. ఏ పాయింట్లయితే వీరు ఎప్పుడు వెలికి తీలేదో అటువంటి పాయింట్లు సర్వీసబుల్ పిల్లలు వెలికి తీస్తారు. వారు సేవలో నిమగ్నమై ఉంటారు. మ్యాగజైన్లలో కూడా మంచి పాయింట్లు వేస్తారు. పిల్లలైన మీరు విశ్వాధిపతులుగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. మొత్తం విశ్వం యొక్క తాడు మీ చేతిలో ఉంటుందని పాటలో కూడా ఉంది కదా. దానినెవ్వరూ లాక్కోలేరు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. వారిని చదివించేవారు తప్పకుండా తండ్రే. అది కూడా మీరు అర్థం చేయించచ్చు. వారు రాజ్య పదవిని ఎలా పొందారు అన్నది మందిరంలోని పూజారులకు తెలీదు. మీకైతే అపారమైన సంతోషం ఉండాలి. ఈశ్వరుడు సర్వ్యాపి కాదు అన్నది కూడా మీరు అర్థం చేయించొచ్చు. ఈ సమయంలో 5 భూతాలు సర్వ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఈ వికారాలున్నాయి. మాయ యొక్క 5 భూతాలు ఉన్నాయి. మాయ సర్వ్యాపిగా ఉంది. మీరేమో ఈశ్వరుడు సర్వ్యాపి అని అనేస్తారు. ఇది పొరపాటు కదా. ఈశ్వరుడు సర్వ్యాపి ఎలా అవ్వగలరు? వారు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. అర్థం చేయించే ప్రాక్టీస్ కూడా పిల్లలు చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరైనా అశాంతిని వ్యాపింపజేస్తే లేక విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి. ఒకవేళ వివరణ లభిస్తూ కూడా ఎవరైనా తమను తాము తీర్చిదిద్దుకోకపోతే
ఇక వారి భాగ్యం అంతే అని అనడం జరుగుతుంది. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతుంది. రెండవ పాయింట్, విచారసాగర మంథనం చేసి జ్ఞానం యొక్క కొత్త కొత్త పాయింట్లను వెలికి తీసి సేవ చేయాలి. తండ్రి ప్రతిరోజు మురళిలో ఏవైతే గుహ్యమైన విషయాలు వినిపిస్తారో వాటిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. వరదానము: పవిత్రతను ఆది అనాది విశేష గుణం రూపంలో సహజంగానే అలవర్చుకునే పూజ్య ఆత్మ భవ. పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేష ఆధారం పవిత్రతపై ఉంది. ఎంతగా అన్ని విధాల పవిత్రతను అలవర్చుకుంటారో అంతగా సర్వ విధాలుగా పూజనీయులుగా అవుతారు. ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేషగుణ రూపంతో పవిత్రతను అలవర్చుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు. ఎవరైతే జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్ర వృత్తి, దృష్టి, వైబ్రేషన్ల ద్వారా యథార్థ సంపర్క సంబంధాలను నిర్వహిస్తారో, స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం కాదో వారే విధిపూర్వకంగా పూజ్యులుగా అవుతారు. స్లోగన్: వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్తాగా అయి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యం తీవ్రగతితో సంపన్నమవుతుంది. ఓం శాంతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి, ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి, ఆత్మను చూసే ఆర్తి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి, అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. పుట్టుకకేది పూర్వస్థితి, మృత్యువుకేది ముందు గతి. బ్రతుకు పయనం ఎప్పటిది, శాశ్వత గమ్యం ఎటు ఉంది. మధ్యనాగి మధ్యనాగి మజిలీ వంటి ఈ బ్రతుకంటే ఎందుకు భ్రాంతి. బదులు కోరి ప్రశ్నలని తగిలించండి హృదయంలో. అజ్ఞానమనే చీకటి కాలి చిగురిస్తుంది ఉదయతుతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి.
ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. నీడలు వీడి నిజమును చేరి జీవిస్తుంది చిరశాంతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి, అది ప్రగతిని తెలిపే